హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మామ్స్. మనం ఏ విధంగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందామో వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సన్నగా కట్ చేసిన క్యాబేజీ, క్యారెట్, ఆనియన్, పెప్పర్ పౌడర్, వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి. ముందుగా ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టి అందులో కొద్దిగా అయితే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, దగ్గర పడేంత వరకు ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుము అండ్ క్యారెట్ తురుము కూడా దీంట్లో ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సేమ్ ఇవి కూడా అదే విధంగా దగ్గర పడేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారి మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ వెజ్ మామ్స్ డీప్ ఫ్రై కాదు కాబట్టి, ఆవిరికి ఉడికించడం కాబట్టి వేడివేడిగా టమాటా సాస్తో కానీ లేదా టమాటా కెచప్తో కానీ తింటే చాలా బాగుంటుంది. మేము ఫస్ట్ టైం చేసాము, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయి. ఇలా మనకు ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకు గ్రేవీ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి, తొందరగా దగ్గర పడతాయి. ఈ విధంగా సాల్ట్ వేసి కలిపిన తర్వాత మరొక 5 మినిట్స్ కలుపుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ వెనిగర్, కొద్దిగా సోయా సాస్ ఇవన్నీ వేసుకొని దగ్గర పడిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. వేరే ఒక బౌల్లో మైదా పిండి జల్లెడ పట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్, ఇలా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా మనం పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి ఆయిల్ అప్లై చేసి ఒక 10 మినిట్స్ వరకు మూత అయితే పెట్టేసి పక్కకైతే ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉల్లెలు అయితే వేసుకోవాలి. మనం పూరి చేస్తాం కదా, పూరి సైజు లాగా కొంచెం ఇంకా చిన్నగా చేసుకొని పూరిలాగా అయితే ఈ విధంగా చేసుకోవాలి. మైదా పిండి అనేది సాగుతుంది కాబట్టి మనకు ఇట్లా మనం ఇప్పుడు గజ్జికాయలు ఏ విధంగా అల్లుతామో మనము ఈ మాంసుని కూడా మనం మిడిల్లో కరిపెట్టి ఈ వీడియోలో చూపించిన విధంగా మనం మోదుకలు అయితే ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా అన్ని షేప్లో తీసుకొచ్చి ఈ విధంగా అయితే మాంసుని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక దాని తర్వాత ఒకటి మనం చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. అందులో మిడిల్లో కరిపెట్టేసి ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరైతే సైడ్కి మనం పిండిని తీసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ మనం లాస్ట్ ఫైనల్లో ఈ పిండిని పైకి అనేసి ఆనియన్ షేప్ లాగా తీసుకురావాలి. సేమ్ మోదుకలు ఈ మామ్స్ ఒకే విధంగా ఉంటాయి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని అందులో కర్రీ పెట్టేసి ఈ విధంగా అయితే మనం పిండిని ఇలా సైడ్కు మనం ఇలా తీసుకుంటూ వెళ్ళాలి. ఇలా పర్ఫెక్ట్గా మాంస్ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాంటి జాలిగుడ్లలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మాంసులు అయితే అందులో పెట్టేయాలి. మరొక బౌల్లో సగం వరకు వాటర్ పోసి స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా వాటర్ హీట్ అయ్యాక మనం ముందుగా మాంసం పెట్టేసినాం కదా, ఈ మాంసం గిన్నెని దీని మీద పెట్టేసి గాలి వెళ్ళకుండా దీని మీద ఒక మూత అయితే పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు అయితే బాయిల్ కానివ్వాలి. మనం బాయిల్ అయిందో లేదో మనకి ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఒకసారి మధ్యలో మనం చూడాలి అవి కుక్ అయినాయో లేవో. అంతేనండి, ఎంతో పర్ఫెక్ట్గా వెజ్ మామ్స్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని వేడిగా టమాటా కెచప్తో కానీ టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.